మోసగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ప్రీ లాంచ్ ఆఫర్, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు, తమ వెంచర్ లో పెట్టుబడులు పెడితే ప్రతి నెల 15% రిటర్న్లు ఇస్తామని, బంగారంపై పెట్టుబడి పెడితే ఏడాదిలో డబుల్ రేట్తో బంగారం పొందవచ్చని, తమ కంపెనీలో ఫ్యాక్టరీలో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో లాభాలు ఇస్తామని ఇలా కల్లబొల్లి మాటలతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. వందల కోట్ల రూపాయలు మూటగట్టుకుని బిణాచావెచ్చేస్తున్నారు. ఈ కేటిగాళ్ల వలలో తెలంగాణలోని కొందరు ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా చిక్కుకొని మోసపోయినట్లు తెలుస్తోంది. అయితే వీరిని మోసం చేసింది ఓ మహిళ కావడం గమనార్హం. తమ గార్మెంట్ సంస్థల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పిన ఆ మహిళ పదుల సంఖ్యలో వ్యక్తులతో పెట్టుబడులు పెట్టించి కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు తెలిసింది. పెట్టుబడులు పెట్టిన వారిలో ఓ ఐఏఎస్, ఆర్డీఓలు సహా పలువురు రెవెన్యూ, ఇతర ఉన్నతాధికారులు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. వారంతా అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన సొమ్మును బినామీల పేరుతో పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. కలెక్టర్ సహా పెద్ద పెద్ద అధికారులతో పరిచయాలున్న సదరు మహిళ తమకు వివిధ గార్మెంట్ ఫ్యాక్టరీల్లో భాగస్వామ్యం ఉందని నమ్మబలికింది. అంతేకాదు వివిధ నగరాలు, పట్టణాలకు లక్షల సంఖ్యలో స్కూల్ యూనిఫామ్లు సరఫరా చేస్తున్నామని తెలిపింది. అంతేకాదు తమ సంస్థల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని తెలిపింది. నకిలీ ఇన్వాయిస్లు చూపించింది. అంతా నిజమని నమ్మి పలువురు పెట్టుబడులు పెట్టారు. కొంతకాలం క్రితం శివారు జిల్లాకు కలెక్టర్గా పనిచేసే సంచలనం సృష్టించిన ఐఏఎస్ అధికారి సహా పలువురు అధికారులు బినామీల పేరుతో కోట్లలో పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. అలా 70 కోట్ల వరకు వసూలు చేసిన మహిళ ఆ తర్వాత బిచాణా ఎత్తివేసినట్లు సమాచారం. దాంతో వారిలో కొంతమంది సైబరాబాద్ పోలీసులను, ఆపై సిసిఎస్ పోలీసులను ఆశ్రయించగా ఇటీవల కేసు నమోదు చేసి ఆ మహిళను అరెస్ట్ చేసినట్లు తెలిసిందే. నిందితురాలిని మరోసారి పోలీసులు కస్టడీకి తీసుకున్నట్లు తెలిసింది. ఆమె వద్ద పెట్టుబడులు పెట్టిన వారిలో ఉన్నతాధికారులకు చెందిన బినామీలు ఉన్నట్లు గుర్తించి వారిని విచారిస్తున్నట్లు సమాచారం. కోట్లలో పెట్టుబడులు పెట్టేంత డబ్బు వారికి ఎలా వచ్చింది, వారి వెనుక ఉన్న పెద్దవాళ్లెవరు అనే కోణంలో సమాచారం రాబడుతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా 70 కోట్ల రూపాయల దాకా ఆర్థిక మోసానికి పాల్పడిన మహిళ ఆ డబ్బును ఏం చేసిందనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.